ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో సాగునీటి కోసం రైతులు ఆందోళన బాటపట్టారు. వైరా రిజర్వాయర్ నుంచి కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయాలంటూ ఆయకట్టు రైతులు అఖిలపక్ష నాయకులు నిరసనలు చేపట్టారు. ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు కాల్వలకు అకస్మాత్తుగా నీటి విడుదల నిలిపివేయడంతో వరి పంట ఎండిపోతోందన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. నీరు వస్తుందని నమ్మి వరి నాట్లు వేసుకున్నామని, ఇప్పుడు నీటిని నిలిపివేస్తే తమ పరిస్థితి ఏంటంటూ రైతులు అధికారులను వేడుకుంటున్నారు. అసలు వైరా రిజర్వాయర్ ఆయకట్టు రైతుల కష్టాలేంటి? నీటి విడుదలపై ఎందుకింత గందరగోళం నెలకొంది? ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం వైరా రిజర్వాయర్ పై ఆధారపడి వేలాది ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రిజర్వాయర్లో నీటి లభ్యత, కాల్వలకు నీటి విడుదలపై స్పష్టత లేకపోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు ఇప్పటికే వరి నాట్లు వేసుకున్న రైతులకు ఇప్పుడు సాగునీరు అత్యవసరంగా మారింది. నీరు వస్తుందని అధికారులు, ప్రజాప్రతినిధులపై నమ్మకంతో నాట్లు వేసుకున్నామని, ఇప్పుడు ఉన్నట్టుండి కాల్వలకు నీటిని నిలిపివేయడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి సమస్యపై రైతుల ఆందోళనలు క్రమంగా ఉధృతమయ్యాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతు సంఘాలు, ఆయకట్టు రైతులు కలిసి అఖిలపక్షంగా ఏర్పడి నిరసనలకు దిగారు. వైరా ఇరిగేషన్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వైరా రిజర్వాయర్ నుంచి కుడి ఎడమ కాల్వలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, ఈ సమయంలో కాల్వలకు నీటిని నిలిపివేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెట్టుబడి పెట్టి నాట్లు వేసుకున్నామని, ఇప్పుడు నీళ్లు ఇవ్వకపోతే పంట ఎండిపోతుందని, కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టు 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. అలాంటి ప్రాజెక్టు ఖరీఫ్ పంటకి నీళ్లు ఇవ్వమని చెప్పని అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చెరువు నిండుకుండలా 17 అడుగుల పైన ఉంది, చెరువు నిండా ఉంది. ఇప్పుడు కూడా నీళ్లు ఇవ్వకపోతే వైరా ప్రాజెక్టుని ఎప్పుడు మరి మనం పంటలు పట్టించుకునేటువంటి అవకాశం ఉందో ఈ ప్రభుత్వం ఆలోచించాలా. వైరా ప్రాజెక్టు కింద వరి తప్ప ఇంకొక పంట పండదు కాబట్టి వరి ధాన్యానికి బతికించాలా, వరి ప్రాంత రైతుల్ని బతికించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ పూర్తి పంట అయ్యే వరకు నీళ్లు అందించాలని చెప్పని డిమాండ్ చేస్తాము. రైతుల ఆందోళనలో కనిపించిన మరో దృశ్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తల్లాడ మండలం కుర్నవల్లి ప్రాంతానికి చెందిన ఓ రైతు తమ పంటలను కాపాడాలని కోరుతూ బందోబస్తులో ఉన్న ఓ ఎస్ఐ కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్నారు. మా పంటలను కాపాడండని, నీళ్లు ఇప్పించండని రైతు వేడుకున్న తీరు అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైతుల ఆందోళనలు తీవ్రతరం కావడంతో ఇరిగేషన్ అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడారు. దీంతో వైరా రిజర్వాయర్ నుంచి కుడి ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. అయితే ఇదే ఇప్పుడు రైతుల్లో మరో ఆందోళనకు కారణమైంది. ఈ నీటి విడుదల ఎన్ని రోజులు ఉంటుంది? తమ పంటలు పూర్తిగా కాపాడుకునేంత వరకు నీరు అందుతుందా, లేక మళ్లీ ఎప్పుడైనా కాల్వలకు నీటిని నిలిపివేస్తారా అన్నది రైతులకు అంతు చిక్కడం లేదు. అధికారులు ప్రస్తుతం అనధికారికంగా నీటిని విడుదల చేశామని చెప్తుండటంతో నీటి విడుదలపై శాశ్వతమైన స్పష్టత లేదన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. ఇప్పుడు నీళ్లు వదిలారు, కానీ ఎన్ని రోజులు వదులుతారో తెలీదు. మళ్లీ ఆపేస్తే తమ పంట పరిస్థితి ఏంటో అధికారులు స్పష్టంగా చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు కూడా జరిగిన విషయం, రైతులు పంట వేసుకున్నారు. ప్రభుత్వ పరంగా కరువు వచ్చినా, ఎలోనో ప్రభావం ఉన్న వైరాకు సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వైరా రిజర్వాయర్ ఆయకట్టు కింద ఉన్నటువంటి సాగులు ఉన్న భూములకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అధికారులు కూడా సానుకూలంగా స్పందించి నీళ్లు అందించేటువంటి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. కాబట్టి పోరాడి నిరంతరం రైతులకు ఎట్టి పరిస్థితుల్లో 1 ఎకరం భూమి కూడా ఎండిపోకుండా పోరాడతామని సందర్భంగా అందుకు తెలియజేస్తాం. మరోవైపు వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తొలుత వైరా రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతోనే తాము వరి నాట్లు వేసుకున్నామని రైతులు చెబుతున్నారు. నీటి లభ్యత ఉంటుందని భావించి పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు అకస్మాత్తుగా నీటి విడుదల ఆపేయడంతోనే తాము రోడ్లెక్కాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే అధికారుల సూచనల విషయానికి వస్తే ఈ సీజన్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరి సాగు చేయవద్దని అధికారులు రైతులకు ముందే సూచించినట్లు చెబుతున్నారు. కానీ తమ భూములు పూర్తిగా వరి సాగుకే అనుకూలంగా ఉన్నాయని రైతులు అంటున్నారు. వేరే పంటలు సాగు చేయడం సాధ్యం కాదని, వరి సాగు చేయవద్దు అన్న విషయాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో తగినంతగా తమకు అవగాహన కల్పించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో సాగునీటి కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా వైరా రిజర్వాయర్ సంబంధించి ఆయకట్టు రైతులు కూడా సాగునీటి కోసం ధర్నాలు, రాస్తారోకలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ వైరా రిజర్వాయర్ ఆయకట్టు సంబంధించి కూడా పూర్తిగా వరి సంబంధించిన సాగు చేసే భూములు ఎక్కువ ఉన్న నేపథ్యంలో
ఒకవైపు ప్రభుత్వం ఎల్నినో ఎఫెక్ట్తో వరి సాగు చేయవద్దని కూడా సూచించినా కానీ మా భూములు కేవలం వరి సాగుకు అనుకూలంగా ఉండడంతోనే మేము వరి సాగు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయన్నది కూడా ఈ ప్రాంత రైతులు చెప్తున్నారు. చాలా వరకు పెద్ద వేల ఎకరాల్లో కూడా ఇక్కడ ఆయకట్టు రైతులు ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. సో మనతోని వైరా ప్రాంత రైతు సంఘ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. రైతులు మొత్తం 80% వరి వేసుకున్నారు. వరి తప్ప మిగతా పంట పండే అవకాశం లేదు. వేసుకున్న తర్వాత 20 రోజులు కంటిన్యూ కాలం వదిలి అన్ఎక్స్పెక్టెడ్గా నిన్నగాక మొన్న బంద్ చేశారు. నాయకులు కలిపి ధర్నా చేయటం వల్ల నిన్న మధ్యాహ్నం 12ంటికి కాలంని మళ్ళీ వదిలారు. అదే నీటిని కంటిన్యూ చేయాలని రైతులుగా మేము వైరా నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ముందే ప్రచారం చేశారుగా రైతు అధికారులంతా. అధికారులు ముందే ప్రకటన చేసి కాలం వదులుతున్నారు. వదులుతున్నాను బట్టే రైతులు పంట వేశారు. పంట వేసిన తర్వాత మళ్ళీ నిన్న మొన్న బంద్ చేశారు. అంటే వరి సాగే వద్దంటున్నారు అధికారులు. సాగే వద్దంటే అసలు మిగతా పంట పండదు. వరి సాగు తప్ప ఏ పంట పండదు. కర్ర ఉన్నోడిదే బర్రెలాగా అయిపోయింది. అంటే ఎవరైతే గట్టిగా మాట్లాడి ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళదే నీళ్ళ పెత్తనం కూడా వాళ్ళే చేయాలని చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ వైరా ఆయకట్టు ఉన్న రైతుల్ని వదిలిపెట్టి కింద ఉన్న జాలిమూడి ప్రాజెక్టు కానీ ఇతర ప్రాంతాలకి ఈ నీటిని అక్రమంగా తీసుకెళ్తా ఉన్నారు. ఏంటంటే మేము ఇక్కడ పేరుకు చూసినట్టు ఏట్లో నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ రైతులు ఏమో పంటలు వేసుకోవట్లేదు. అక్కడ రైతులు కింద పంటలు వేసుకొని ఇప్పుడు వాళ్ళు 1-2 నెలలు అటు సత్తుపల్లి బేతుపల్లి ప్రాజెక్టుకి వెళ్ళి కానీ ఇతర ప్రాంతాల్లో అన్నీ కూడా పంటలు బాగా వేసుకున్నారు. ఇక్కడ రైతులు మాత్రం నేరుడుగాడట మడి ఎండబెట్టుకున్నట్టు ఇక్కడ వాళ్ళు ఎండబెట్టుకొని వాళ్ళకి త్యాగాలు చేయాలని ఇక్కడ పాలకులు చెప్తా ఉన్నారు. అది ప్రభావం ఉందని చెప్పి రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం కూడా కొంత వైఫల్యం చెందింది. అంటే జూను అదేవిధంగా మే నెలలో చెప్పాల్సినటువంటి రైతులకి జూలై నెలలో చెప్పడం జరిగింది. కానీ జూలై నెలలో చెప్పిన తర్వాత కూడా వైరా రిజర్వాయర్ కింద జూలై నెలలో నీళ్ళని విడుదల చేశారు. రైతులు ఆశాజనకంగా ఉండి నారుమళ్ళు పోసుకున్నారు, దుక్కులు ఉన్నారు. అదేవిధంగా ఇవాళ నాట్లు వేసినటువంటి పరిస్థితి 75% నాట్లు వేశారు. కానీ తర్వాత అధికారులు మళ్ళీ దాన్ని నీళ్లు వదలకుండా ఆఫ్ చేశారు. అంటే రైతుల్లో ఒక రకంగా ఆందోళన కలిగించారు. ఇక వరి సాగుకు సంబంధించి అనుకూలమైన ఆ ప్రాంతం వేరే పంటలు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వేసిన పంటను కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా ఆ ప్రభుత్వం పైన ఉందన్నది కూడా ఇక్కడ రైతు సంఘాల నాయకులకు సంబంధించిన వర్షం. నీటి లభ్యత పరిమితంగా ఉంటే సాగు ప్రారంభించే ముందు రైతులకు ఎందుకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించలేకపోయారు? నీటి విడుదల చేసే పరిస్థితే ఉంటే మధ్యలో అసలు ఎందుకు నిలిపివేశారు? ఇప్పటికే నాట్లు వేసుకున్న రైతుల పంటలను కాపాడేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రభుత్వం దగ్గరుంది? ఇదే ఇప్పుడు వైరా ఆయకట్టు రైతుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఒకవైపు రిజర్వాయర్లో నీటి లభ్యతపై ఆందోళన, మరోవైపు పంటలను కాపాడుకోవాల్సిన బాధ్యత. ఈ రెంటి మధ్య వైరా ఆయకట్టు రైతు నలిగిపోతున్నాడు. అధికారులు తూతుమంత్రంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించకుండా నీటి లభ్యత, విస్తీర్ణం, పంటల ఎంపికపై ముందుగానే రైతులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి వరి సాగు చేసిన రైతుల పంటలను కాపాడేందుకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైరా ప్రాజెక్టు కింద ఇప్పటికే ఉన్న రైతాంగం మొత్తం పొలాలుగా అంటే భూమి ఏవరేషన్ ఉండొచ్చులే కానీ కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు. దాదాపు 50% ఎబోవ్ ఉన్నారు ఈ ప్రాజెక్టు కింద కౌలు రైతులు. వాళ్ళందరిగా కూడా ఆల్రెడీగా కూడా పెట్టుబడులకు సంబంధించిన పెస్టిసైడ్స్ కానీ లేకుంటే పచ్చిరొట్ట విత్తనాలు కానీ భూమి సాగు చేసేదానికి అయిన ఖర్చు దాదాపు 10 నుంచి 20 వేల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు పంటలో అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితి వస్తే అటు రైతులు కౌలు కట్టే పరిస్థితి కానీ ఇప్పుడు పెట్టుబడి పెట్టిన రాకపోతే రైతులు చాలా నష్టపోయే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టు కింద. ఏదేమైనా ప్రభుత్వ అధికారులు దీన్ని జోక్యం చేసుకొని ఈ ఖరీఫ్ సీజన్లో పంట పండియాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తానికి ఈ ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావం వైరా ఆయకట్టు రైతులకు కొత్త కష్టాలని తెచ్చిపెట్టింది. నీటి కోసం రోడ్డెక్కిన రైతులు అధికారుల కాళ్లపై పడుతూ తమ పంటలను కాపాడాలని వేడుకుంటున్న దుస్థితి. ప్రస్తుతం వైరా రిజర్వాయర్ నుంచి కాల్వలకు నీరు విడుదలైనా ఆ నీరు అసలు ఎన్ని రోజులు వస్తుంది? రైతుల పంటలు పూర్తిగా చేతికొచ్చే వరకు సాగునీరు అందుతుందా అన్న ప్రశ్నలకు మాత్రం ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. రైతుల ఆందోళనలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు నీటి లభ్యతపై ముందుగానే స్పష్టమైన ప్రణాళిక రూపొందించి రైతులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.